మన నాన్నగారు ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ సినిమా ఇప్పుడే చూసి రావడం జరిగింది. సినిమా నిజంగా చెప్పాలంటే చాలా న్యాచురల్ గా చాలా 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 బాగుంది. లిటర్లీ ఒక షాకింగ్ ఎమోషన్ తో మనం అయితే థియేటర్ నుంచి బయటకు వస్తాము. ఎందుకు అంటే తెలుగు సినిమాల్లో కోర్ట్ సీన్స్ అంటే ఆల్మోస్ట్ కామెడీతో నింపేస్తారు. లేకపోతే ఎవరైనా పెద్ద హీరో చేస్తే బిల్డప్ షాట్స్ ఇస్తారు. బట్ అలాంటి ఏమీ లేకుండా కథకి ఏం అవసరమో అది మాత్రమే చేయడం జరిగింది. సో కొత్త డైరెక్టర్ రామ్ జగదీష్ ఫస్ట్ సినిమాతోనే ఈ రేంజ్ లో డైరెక్ట్ చేయడం అనేది, రైటింగ్స్ కూడా అంత బ్రహ్మాండంగా రాసుకుని మనకి చెప్పడం జరిగింది. సో నిజంగా కూడా ప్రతి ప్రేక్షకుడు ఒక షాక్ కు గురయ్యే మూమెంట్స్ అయితే సినిమాలో చాలా ఉన్నాయి. ఇంకా మన శివాజీ గారు 90s వెబ్ సిరీస్ తో ఆయన ఒక పీక్ రేంజ్ కి వెళ్ళిపోయారు. సో ఆయన చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది. సో కొట్టేసి లిటర్లీ చెప్పాలంటే స్క్రీన్ మీద ఆయన చూస్తున్న ప్రతిసారి మనకి ఒక భయం వస్తుంది, ఒక వైబ్రేషన్ వస్తుంది. సో అట్లా చేసాడు క్యారెక్టర్. ఇంకా యాక్చువల్లీ స్టోరీ విషయానికి వస్తే ఒక 19 ఏళ్ల కుర్రోడు ఒక 17 ఏళ్ల అమ్మాయిని లవ్ చేస్తే తర్వాత అది ఆ విషయం ఇంట్లో తెలిసి ఇంట్లో వాళ్ళు ఒక మామయ్యని ఎంటర్ చేస్తే వాడి మీద లేనిపోని కేసులన్నీ పెట్టించి వాడిని ఇరికించి వాడిని అరెస్ట్ చేయించి వాడికి జీవితం లేకుండా ఎలా చేశారు. సో ఆ ఇబ్బంది నుంచి ఆ పిల్లోడు ఎట్లా బయటపడ్డాడు. అప్పటి వరకు ఒక కేసు కూడా వాదించని ప్రియదర్శన్ ఇందులో హీరో, అతను ఈ కేసుని టేకప్ చేసి ఆ కేసుని ఏ లెవెల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లీ వాదోపవాదనలు జరిగిన తర్వాత ఆ పిల్లోడికి న్యాయం జరిగిందా, అతను బయటకు వచ్చాడా, అసలు ఇలాంటి కేసుల్లో రియల్ గా కూడా ఎంత మంది అబ్బాయిల్ని ఈ డబ్బున్న తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిల కోసమో వాళ్ళ పరువుల కోసమో ఎలా ఇరికిస్తున్నారు, లేనిపోని కేసులు పెట్టి ఎలాగా చేస్తున్నారు అనేది చెప్పడమే ఈ కథ ఒక ఉద్దేశం. సో ఇదే కథని అసలు 2.5 గంటలు కొంచెం కూడా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఇంతకు మించి కథ గురించి ఏం చెప్పకూడదు. సో ఇంక ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పుకుంటే లీడ్ పేరుగా చేసిన అమ్మాయి అబ్బాయి కూడా వాళ్ళ కొత్త వాళ్ళు ఏంటో నాకు తెలియదు కానీ చాలా బాగా చేశారు. అంటే లవ్ సీన్స్ అన్ని కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. అలానే సాగదీయలేదు, కథకి ఎంత అవసరమో అంతవరకే పెట్టాడు వాళ్ళ లవ్ స్టోరీ కూడా. ఇంకా కోర్ట్ సీన్స్ అంటే ఎప్పుడు కూడా బోరింగ్ అయితే లేదంటే కామెడీ అయిపోతే అట్లా కాకుండా ప్రతి మాట ప్రతి సీన్ కూడా ఒక వాల్యూ ఇచ్చేలాగా ఏదో కొత్తగా ఒక విషయం తెలుసుకునేలాగా ఈ సెక్షన్స్ గురించి, న్యాయం గురించి, చట్టాల గురించి సో చాలా బాగా నడిపించాడు. ఇంకా హీరోగా చేసిన ప్రియదర్శన్ అయితే ఇది చాలా మంచి క్యారెక్టర్, ఒక పెద్ద స్టార్ హీరో చేసిన క్యారెక్టర్ ఇది. సో అది తనకి పడడం, తనైతే చెలరేగిపోయాడు. ప్రతి సీన్ చాలా బాగా చేశాడు. ఇంకా శివాజీ గారి గురించి మనం ముందే చెప్పుకున్నాం. ఇంక ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బట్ ఇంకొంచెం బాగుంటే బెటర్ అనిపించింది. ఇంకా ప్రొడ్యూసర్ నాని గారు అయితే సినిమా విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండిద్ది. క్వాలిటీ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. సో కొత్త డైరెక్టర్ అయిన మన రామ్ గారు చేసిన ఈ మొదటి సినిమా, జగదీష్ గారు చేసిన ఈ మొదటి సినిమా చాలా 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 భవిష్యత్తు ఉంది ఆయనకి. ఇక ముందు కూడా చాలా మంచి కథలు చెప్తాడనే ఒక హోప్స్ ఇచ్చాడు. సో నాని గారు ప్రొడ్యూస్ చేశారంటే ఖచ్చితంగా కథలో ఏదో కొత్తదనం ఉండిద్ది. ఆ హోప్స్ తోనే మనం వెళ్తాము. దాన్ని 100కి 100% నిలబెట్టిన సినిమా ఈ కోర్టు. సో మీరందరూ ఈ వీకెండ్ కి హ్యాపీగా ఫ్యామిలీతో అయితే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో అయితే ఫ్రెండ్స్ తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఇంకా నిజంగా చెప్పాలంటే తెలుగులో వచ్చిన కోర్టు రూమ్ డ్రామాలో ది బెస్ట్ నెంబర్ 1 సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని అంత బాగా డీల్ చేశారు. సో హ్యాపీగా ఈ వీకెండ్ వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా చూడండి, అసలు మిస్ కావద్దు. అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.